సో హాయ్ ఫ్రెండ్స్, మన నితిన్ గారు నటిస్తున్న రాబిన్ హుడ్ మూవీ నుంచి ఫైనల్ గా ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే చాలా బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. మెయిన్లీ ట్రైలర్ లో కామెడీ అయితే హైలైట్ భయ్య. నితిన్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు ముగ్గురు కామెడీ అయితే ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది భయ్య. జస్ట్ 2 minutes ట్రైలర్ లోనే ఇంత కామెడీ ఉందంటే ఇంకా మూవీలో ఎంత కామెడీ ఉంటుందో మీరైతే ఒక్కసారి ఊహించుకోండి భయ్య. ట్రైలర్ లో డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి భయ్య. నితిన్ గారి ట్రైలర్ లో డైలాగ్ చెప్తుంటే జీవి ప్రకాష్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతుంది. ఆ డైలాగ్స్ కి అయితే మంచి హైప్ అయితే క్రియేట్ అయింది భయ్య ఆ బీజిఎం తో. మెయిన్లీ ట్రైలర్ లో జీవి ప్రకాష్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ్య. ది బెస్ట్ బీజిఎం అయితే ఇచ్చాడు. జస్ట్ ట్రైలర్ లోనే బీజిఎం ఇలా ఉందంటే ఇంకా మూవీలో అదిరిపోతుంది భయ్య. నాకైతే అర్థమైపోయింది. ట్రైలర్ లో బీజిఎం అయితే చాలా బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. అసలు ఈ రాబిన్ హుడ్ మూవీకి హైప్ వచ్చింది జీవి ప్రకాష్ సాంగ్స్ వల్ల, జీవి ప్రకాష్ బీజిఎం వల్ల భయ్య. ఎందుకంటే ఈ రాబిన్ హుడ్ మూవీకి అసలు హైప్ లేదు భయ్య. రీసెంట్ గా జీవి ప్రకాష్ అదిదా సర్ప్రైజ్ సాంగ్ తో ఈ మూవీకి అయితే హైప్ అయితే క్రియేట్ అయితే అయ్యింది భయ్య. సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఆ సాంగ్ లో స్టెప్స్ అయితే ఇంకా హైలైట్. ఈ మూవీకి హైప్ క్రియేట్ చేయడానికి మూవీ టీం అయితే ఎన్ని విధాలుగా ప్రయత్నించారు కానీ మూవీకి అయితే అసలు హైప్ అయితే క్రియేట్ అవ్వలేదు భయ్య. జస్ట్ ఈ అదిదా సర్ప్రైజ్ సాంగ్ అయితే వచ్చింది. ఈ ఒక్క సాంగ్ తో మూవీకి అయితే హైప్ అమాంతంగా పెరిగిపోయింది భయ్య. జీవి ప్రకాష్ కంపోజ్ చేసిన ఈ అదిదా సర్ప్రైజ్ సాంగ్ వల్ల ఈ మూవీకి హైప్ అయితే క్రియేట్ అయితే అయింది భయ్య. రాబిన్ హుడ్ మూవీ నుంచి అదిదా సర్ప్రైజ్ సాంగ్ రిలీజ్ అవ్వక ముందు ఈ మూవీకి అయితే అసలు హైప్ లేదు భయ్య. జీరో హైప్. ఈ ఒక్క సాంగ్ రిలీజ్ తో ఈ మూవీకి అయితే మంచి హైప్ అయితే క్రియేట్ అయితే అయింది భయ్య. ఓవరాల్ గా ట్రైలర్ లో జీవి ప్రకాష్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ్య. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అదిదా సర్ప్రైజ్ సాంగ్ అయితే ఉంది కదా, ఆ సాంగ్ పైన ఒక కేసు అయితే నమోదైంది భయ్య తెలంగాణలో. అసలు ఏం జరిగిందంటే అదిదా సర్ప్రైజ్ సాంగ్ లో స్టెప్స్ అయితే వరస్ట్ గా ఉన్నాయి కదా, అందుకనే తెలంగాణ ఉమెన్స్ కమిషన్ అయితే పోలీస్ కేసు అయితే పెట్టారు భయ్య ఈ సాంగ్ పైన. ఈ సాంగ్ తో పాటు ఇంకొక 2 songs మీద కేసు అయితే పెట్టారు భయ్య తెలంగాణ ఉమెన్స్ కమిషన్. ఆ 2 songs ఏంటంటే మిస్టర్ బచ్చన్ మూవీలో ఒక సాంగ్ అయితే ఉంటుంది కదా, ఆ సాంగ్ పైన నెక్స్ట్ డాకు మహారాజ్ మూవీలో దబిడి దబిడి సాంగ్ అయితే ఉంది కదా, ఈ సాంగ్ మీద కూడా కేసు అయితే నమోదైంది భయ్య. యాక్చువల్లీ ఈ 3 songs ని కంపోజ్ చేసింది ఒక్క కొరియోగ్రాఫర్ భయ్య, అదే మన శేఖర్ మాస్టర్. ఈ 3 songs మీద కూడా ప్రెజెంట్ అయితే తెలంగాణ ఉమెన్స్ కమిషన్ అయితే కేసు అయితే పెట్టారు. ఇంక ఈ 3 songs పరిస్థితి ఏంటనేది ఇంకా రాబోయే రోజులే తెలుస్తుంది భయ్య. ఓకే, దీని గురించి అయితే పక్కన పెడదాం. ప్రెజెంట్ అయితే రాబిన్ హుడ్ మూవీ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే చాలా బాగుంది భయ్య. మెయిన్లీ ట్రైలర్ లో హైలైట్ ఏంటంటే ట్రైలర్ లో ఈ మూవీ స్టోరీ ఎక్కడ కూడా రివీల్ అవ్వకుండా ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ గా కట్ చేశారు భయ్య. ట్రైలర్ ఎవరు కట్ చేశారో కానీ చాలా బాగా కట్ చేశారు. ట్రైలర్ లో ఎక్కడ కూడా ఈ మూవీ యొక్క మెయిన్ పాయింట్ రివీల్ చేయకుండా చాలా బాగా కట్ చేశారు భయ్య. స్మార్ట్ కట్ ఇదైతే మాత్రం. ఇంకా ట్రైలర్ లో నితిన్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ్య. ఈ మూవీలో నితిన్ గారు అయితే ఒక దొంగగా కనిపిస్తాడు. ఇంకా శ్రీలీల యాక్టింగ్ విషయానికి వస్తే శ్రీలీల యాక్టింగ్ కూడా చాలా బాగుంది భయ్య. ఈ మూవీలో శ్రీలీల గారు అయితే ఒక ధనవంతుడు కూతురుగా కనిపిస్తుంది భయ్య. ఫారెన్ కంట్రీ నుంచి ఇండియాకి అయితే వస్తుంది ఒక పని మీద. శ్రీలీల ఇండియాకి వచ్చిన తర్వాత ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. ఆ ప్రాబ్లం నుంచి మన నితిన్ అయితే బయటకు తీసుకొస్తాడు భయ్య. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఇంతకీ ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఆ ప్రాబ్లం నుంచి శ్రీలీలని నితిన్ ఎలా బయటకు తీసుకొచ్చాడు, నెక్స్ట్ నితిన్ దొంగగా ఎందుకు మారాడు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మార్చి 28 రిలీజ్ కాబోతున్న రాబిన్ హుడ్ మూవీకి మనం వెళ్లాల్సిందే భయ్య. నాకైతే మాత్రం ఈ రాబిన్ హుడ్ మూవీ ట్రైలర్ చూసాక మూవీ అయితే హిట్ అయ్యేటట్టే ఉంది భయ్య. ఎందుకంటే మూవీలో మంచి కంటెంట్ అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ అయితే వెంకీ కుడుముల గారి మూవీస్ అయితే చాలా బాగుంటాయి భయ్య. వెంకీ కుడుముల, నితిన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ రాబిన్ హుడ్ మూవీకి ముందే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో భీష్మ మూవీ అయితే వచ్చింది. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ ట్రైలర్ చూసాక ఈ మూవీ పైన నాకైతే మాత్రం కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి భయ్య. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో గంజా గురించి కూడా ఉన్నది భయ్య. నాకు తెలిసి ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అయితే ఇదే అనుకుంటా. ట్రైలర్ లో గంజా మొక్కలను కూడా చూపించారు భయ్య. నాకు తెలిసిన మట్టుకు అయితే ఈ మూవీ యొక్క మెయిన్ పాయింట్ అయితే గంజాయి, డ్రగ్స్, నెక్స్ట్ దొంగతనం, ఈ మూడింటి గురించి అయితే ఉంటుంది భయ్య ఈ మూవీలో. ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో వెన్నెల కిషోర్ అయితే ఉన్నారు భయ్య. వెన్నెల కిషోర్ ఒక మూవీలో ఉన్నారంటే ఆ మూవీలో కామెడీ అయితే అదిరిపోదు భయ్య. వెన్నెల కిషోర్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన కామెడీ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి అని అర్థమవుతుంది భయ్య. వీళ్ళిద్దరితో పాటు మూవీలో మరికొంతమంది కామెడియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళ కామెడీ కూడా మూవీలో అదిరిద్దు భయ్య. దీన్ని బట్టి చూసుకుంటే మూవీలో కామెడీ సీన్స్ అయితే చాలా బాగుంటాయని అర్థమవుతుంది. ఇక మూవీ రిలీజ్ అయ్యి తెలుస్తుంది ఈ మూవీలో కామెడీ ఎలా ఉంటుంది అనేది. ఇవన్నిటి గురించి పక్కన పెడితే మెయిన్లీ ట్రైలర్ లో లాస్ట్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. హెలికాప్టర్ మీద వెళ్ళి డేవిడ్ వార్నర్ గారు లాలీపాప్ తినుకుని దిగుతుంటే ఉంది భయ్య. ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ్య. ఈ రాబిన్ హుడ్ మూవీలో డేవిడ్ వార్నర్ గారు అయితే జస్ట్ 2-3 minutes కనిపిస్తారంట. దానికి రెమ్యునరేషన్ డేవిడ్ వార్నర్ ఎంత తీసుకున్నారో తెలుసా భయ్య? 250 కోట్లు అయితే తీసుకున్నారంట భయ్య డేవిడ్ వార్నర్ గారు ఈ రాబిన్ హుడ్ మూవీలో జస్ట్ చిన్న గెస్ట్ రోల్ చేయడానికి. మూవీలో డేవిడ్ వార్నర్ గారు అయితే జస్ట్ 2-3 minutes కనిపిస్తారు. ఆ 2-3 minutes కి 250 కోట్లు తీసుకున్నారంటే అసలు నార్మల్ విషయం అయితే కాదు భయ్య. మూవీలో జస్ట్ 2-3 minutes రోల్ కి డేవిడ్ వార్నర్ కి మూవీ టీమ్ అసలు ఎంత అమౌంట్ ఎందుకు ఇచ్చిందంటే మూవీపై హైప్ పెంచండి భయ్య. ఎందుకంటే డేవిడ్ వార్నర్ గారు మూవీలో ఉన్నారంటే క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా మూవీని చూడడానికి వస్తారని ఒక చిన్న నమ్మకం. ఇంకా చూడాలి మరి డేవిడ్ వార్నర్ గారు ఈ మూవీలో ఉన్నారని, ఈ మూవీని చూడడానికి ఎంత మంది వస్తారనేది ఇంకా మూవీ రిలీజ్ అయ్యి తెలుస్తుంది భయ్య. ఏదేమైనా సరే డేవిడ్ వార్నర్ గారు ఈ మూవీలో ఉండడం వల్ల మూవీకి ప్లస్ పాయింటే భయ్య. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ రీసెంట్ గా సెన్సార్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది భయ్య. ఈ మూవీకి సెన్సార్ టీమ్ అయితే U/A సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. మూవీ అయితే మార్చి 28 రిలీజ్ కాబోతుంది. సేమ్ డే మ్యాట్ 2 మూవీ కూడా రిలీజ్ కాబోతుంది.
రాబోతుంది. ఈ 2 మూవీస్ కి అయితే పోటీ అయితే తప్పదు భయ. మ్యాడ్ 2, రాబిన్ హుడ్ ఈ 2 మూవీస్ లో మీరు ఏ మూవీ ఫస్ట్ చూడడానికి వెళ్తారో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి భయ. నితిన్ గారికి రాబిన్ హుడ్ మూవీ అయితే చాలా ఇంపార్టెంట్ మూవీ భయ. ఎందుకంటే రీసెంట్ గా నితిన్ గారి మూవీస్ అన్ని కూడా ఫ్లాప్ అయితే అయ్యి ఈ మూవీతో అయినా కంబ్యాక్ ఇస్తారా లేదనేది ఇంకా చూడాలి. నేనైతే మాత్రం ఈ రాబిన్ హుడ్ మూవీతో నితిన్ గారు అయితే సాలిడ్ కంబ్యాక్ ఇస్తారు అనుకుంటున్నాను భయ. మరి మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఓవరాల్ గా ఈ రాబిన్ హుడ్ మూవీ ట్రైలర్ అయితే బాగుంది భయ, నాకైతే నచ్చింది. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి. సో ఫైనల్ గా డైరెక్టర్ వెంకీ కుడుముల గారు అయితే మన నితిన్ గారితో ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు భయ. సో ఇది భయ రాబిన్ హుడ్ మూవీ ట్రైలర్ రివ్యూ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి భయ.